తను మారవాలి. 3 ఎకరాల భూమో ఇందిరమ్మ ఇల్లు షాదీ ముబారక్ మన భవిష్యత్తులో కొంతనే మేలు చేస్తాయి. కానీ ఈరోజు మీరు అందుకుంటున్న మీరు చదువుకుంటున్న ఈ చదువు ప్రభుత్వం అందిస్తున్న ఉదయం పూట పెట్టే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం పెట్టే భోజనం కావచ్చు, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవండి, రాణించండి. రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయింది. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో క్రికెట్లో రాణిస్తే గ్రూప్ 1 డిఎస్పీ జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్లో అత్యంత వెనుకబడిన కుటుంబం. కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి మొన్న ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా రాణించండి. చదువులో రాణిస్తే సరే, చదువు లేకపోతే మైదానాలలో పోటీ పడండి, క్రీడల్లో రాణించండి. మీ భవిష్యత్తుకు నాది హామీ. మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో మనం IIIT ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ఈ జిల్లాలో 14 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ హై స్కూల్స్ని ఇచ్చుకున్నాం. నర్సరీ టు 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు ఒక మోడల్ తెలంగాణలో ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీనే మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అందుకే మిత్రులారా, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది. ఈనాడు ఒక విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు. ఇక్కడున్న విద్యార్థులకు ఎవరికి తెలియదు. ఒక్కొక్క విద్యార్థిని మీద ఇక్కడ కూర్చున్న ఆడపిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సంవత్సరానికి 1,08,000 రూపాయలు ఈరోజు మీ మీద ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మీకోసం నిధులు కేటాయించి మౌలిక వసతులను అందించి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు జీవితంలో పైకి రావాలి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలంటే మీరు బాగా చదువుకుంటే కట్లం లేని పెళ్లిళ్ళు అయితే మా చెల్లెళ్ళకి అందరికీ నేను చెప్తున్నా. మీరు బాగా చదువుకోకపోతే మీ తల్లిదండ్రులు ఉన్న దగ్గర భూమి అంతా అమ్మాల్సి వస్తుంది, బంగారం అంతా మీ అత్తగారింటికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అదే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే జీవితంలో పైకి వస్తే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి. అందుకే మనం జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరాలి అనంటే బాగా చదువుకోండి. నాకు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే పాఠశాల వయసులో ఇక్కడనే నేను పెరిగిన ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను సహకరిస్తా. మహబూబ్ నగర్ కోసం ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించి మనల్ని ఎవరో దత్తత తీసుకోవడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్నే పాలమూరు బిడ్డలు దత్తత తీసుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన చేసి చూపిద్దాం. పాలమూరు బిడ్డలు తట్టపని, పారపని, మట్టి పనికే కాదు పరిపాలన చేయడానికి కూడా ఆరితేరిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారని నిరూపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.